యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను, వినండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 9 వచనం అధ్యాయం అంతా నేను చదువుతున్నాను. అందరూ జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. మరియు యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినినట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు ఆ పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇయ్యవలెను. హత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగించకూడదు. ఏలైనగా అతడు పొరపాటున తన పొరుగు వాని చంపినే కానీ అంతకుముందు వాని ఎందుకు పగబట్టలేదు. అతడు తీర్పునందుటికై సమాజమునెదుట నిలిచే వరకు, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణం పొందు వరకును ఆ పురంలోనే నివసింపవలెను. తర్వాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో కెదేషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోన్ అనే కిర్యతర్బాను ప్రతిష్ఠించారు ఆశ్రయపురాలుగా. 8వ వచనం, తూర్పు దిక్కున యోర్దాను అవతల ఎరికోనొద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసెరును, 4వది బేసెరు. గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనషీల గోత్రములో నుండి బాషాన్లోని గోలానును నియమించి పొరపాటున ఒకని చంపిన వాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయి వాని చేత చంపబడుకుండునట్లు ఇశ్రాయేలుకు అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమించబడిన పురములివి. ఆశ్రయపురముల గురించి దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ, ఇజ్రాయేలీల సర్వ సమాజంలో ఎవడైనా సరే పొరపాటున ఒకడిని చంపేస్తే, ఎలా చంపేస్తే చెప్పాలి, ఎలా చంపేస్తే, పొరపాటున ఒకడిని ఎవడైనా చంపేస్తే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కావాలని చంపాడు అనుకో ఎవడైనా అతన్ని తిరిగి చంపేయాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే కావాలని చంపల, పొరపాటున చచ్చిపోయాడు అనుకోండి, అతడు పారిపోవాలి. చంపినోడు నరహంతకుడు పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలంటే ఆశ్రయపురానికి పారిపోవాలి. సమాజంలో ఉండకుండా పారిపోయి అక్కడే ఉండాలి. ఎప్పటి వరకు అంటే అతడికి తీర్పు తీర్చే వరకు, మరియు ఆ దినాల్లో ఉన్న యాజకుడు చనిపోయేంత వరకు అతడు ఆశ్రయపురాల్లోనే ఉండాలి. అర్థమవుతుందండి? లాగి గోవముడు కొట్టారనుకో మీరు ఎవరినైనా, అటు చచ్చిపోయాడు అనుకో, అది పొరపాటున చంపాలని కొట్ల, కోపం వచ్చి అతడేదో నీకు హాని చేయాలని చూశాడని కోపం వచ్చి కొట్టేశావు, చచ్చిపోయాడు వాడు అనుకోని రీతిగా. అప్పుడు నువ్వేం చేయాలంట? ఇక అక్కడ ఉండకుండా పరిగెత్తాలంట. ఎక్కడ పరిగెత్తాలి? ఆశ్రయపురానికి పరిగెత్తాలి. పరిగెత్తి అక్కడే గుమ్మం దగ్గర నిలబడి, ఆశ్రయపురం యొక్క పట్టణము గవిని దగ్గర నిలబడి, ఇదిగో అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాలంట, ఇదిగో నేను పలానా వ్యక్తిని పొరపాటుని చంపాను, దయచేసి నన్ను లోపల రానిండి, నేను ఇక్కడ దాక్కుంటాను, నన్ను చంపడానికి వేరే వ్యక్తి వస్తున్నాడు, నేను అతన్ని తప్పించుకోవాలి
అని కేక వేయాలంట గుమ్మంలో నిలబడి. అప్పుడు వాళ్ళందరూ రా లోపలికి మేము ఉన్నాం అని ఆహ్వానించాలంట. ఇక చంపడానికి వచ్చేవాడు లోపల రాకూడదంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలంట. దేవుని బిడ్డలారా, ఈ యొక్క చంపినవాడు, పాపం చేసినవాడు ఆశ్రయపురంలోనే ఉండాలి. ఆ పురంలో, పట్టణంలో ఉండాలి. ఆ పట్టణంలో ఉండాలి. ఎంతకాలం ఉండాలి? తీర్పు జరిగే వరకు. పెద్దలందరిని పిలిచి, రే వీడు కావాలని చంపాడా, పొరపాటుని చంపాడా, సాక్షులను పిలిచి వాడిని విమర్శించి తగిన శిక్ష వేసే వరకు ఉండాలి. రెండవదిగా యాజకుడు చనిపోయేంత వరకు, ఆ రోజుల్లో ఉండే యాజకుడు చనిపోయేంత వరకు అతడు ఆ యొక్క ఆశ్రయపురంలో ఉండాలి. అలాంటి పురాలు, పట్టణాలు ఒక 6 కట్టమన్నాడు దేవుడు. 6 పేరు మనం చదివాం 7వ వచనంలో. ఒకటి కేదేషు, రెండవది షెకెము, మూడవది హెబ్రోను, నాలుగవది బేసెరు 8వ వచనంలో, 5వది రామోతు, 6వది గోలాను. చెప్పండి ఏంటి ఆఖరి దాని పేరు? గోలాను అనే పట్టణములు యెహోషువ కట్టించాడు. దేవుని బిడ్డలారా, ఏంటి ఆశ్రయపురములు? వీటి అర్థం ఏంటి అని మనం చూస్తే, ఒకటి ఆశ్రయపురము క్రీస్తే, రెండవది ఆశ్రయపురము సంఘమే, దేవుని సంఘమే ఈ ఆశ్రయపురమై ఉండాలి. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సంఘమైన మనమే ఆశ్రయపురం. ఒకప్పుడు మనము కూడా తెలిసి తెలియక పాపము చేశాము, తెలిసి తెలియక దోషము చేశాము. ఎక్కడికి పరిగెత్తాలో తెలియక ఎక్కడెక్కడికో వెళ్ళాం, కానీ పాపానికి పరిహారం దొరకలేదు. ప్రియులారా, మరణం మనల్ని వెంటాడుతుంది. అయితే పరుగున మనం సంఘానికి వచ్చాం. సంఘము మనకు ఆశ్రయం ఇచ్చింది. ఈ ఆశ్రయపురము సంఘమే. దేవుని బిడ్డలారా, సంఘములో మనం ఉండాలి, మనం ఎత్తబడే అంతవరకు. హల్లెలూయా. ఈ సంఘము పేరేంటంటే ఆశ్రయపురం లేదా ఆశ్రయ పట్టణం. ఒకప్పుడు మనం పాపం చేశాం, ఒకప్పుడు దోషం చేశాం. పాపానికి ప్రతిఫలం ఏంటంటే మరణం. పాపమునకు వచ్చు జీతము మరణం. ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా మనం తప్పించుకోవాలని సంఘానికి మనం వచ్చాము. దేవుని బిడ్డలారా, సంఘం మనకు ఆశ్రయం ఇచ్చింది. సంఘము మనలను చేర్చుకుంది. సంఘములో మనకు స్థానము దొరికింది. ఈ రోజున మనము కూడా ఏం చేయాలంటే, ఎవరైతే ప్రభు యొద్దకు వస్తారో వాళ్ళకు మనం ఆశ్రయం ఇచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే వారి పాప నివారణ కొరకు ఇక్కడికి వస్తారు, వారి స్వస్థతల కొరకు ఇక్కడికి వస్తారు, వారి యొక్క పరిశుద్ధత కొరకు ఇక్కడికి వస్తారు, ప్రభు కార్యాలు పొందుకోవడానికి ఇక్కడికి వస్తారు. వారికి మనం ఏం చేయాలంటే ఆశ్రయం ఇచ్చేవారుగా ఉండాలి. రా సోదరుడా, సంఘములో క్రీస్తున్నాడు, ఈ ఆశ్రయపురంలో క్రీస్తున్నాడు, రామా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని వారిని ఏం చేయాలంట? మనము చేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వస్తున్నారేంటి సంఘానికి, వీళ్ళు వస్తున్నారేంటి, వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ఫలానా వాళ్ళు, వీళ్ళు అని మనం అనుకోకూడదు. వాళ్ళు వచ్చింది ఆశ్రయము కొరకు కనుక మనం ఏం చేయాలంటే వారిని చేర్చుకునేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మనము కూడా అదే టైపు. ఇప్పుడు అంటామే, వాళ్ళు వస్తారేంటి, వీళ్ళు వస్తారేంటి, వాళ్ళని రానిస్తాడేంటి పాస్టర్ గారు, వీళ్ళని రానిస్తాడే అని మనం అంటామే. మనము కూడా ఒకప్పుడు ఆ టైపే. మనము కూడా పాపాత్ములమే, మనము కూడా భక్తిహీనతలో బ్రతికిన వారమే, మనము కూడా చెడుతనంలో జీవించిన వారమే. యేసయ్య మనకు ఆశ్రయం ఇచ్చాడు, తన రెక్కలు చాపి మనల్ని ఆయన పిలిచాడు. ఆయన ఆశ్రయంలోనికి మనం వచ్చాం కనుక మన ఈ సంఘానికి వచ్చిన వారిని మనం ఏం చేయాలంటే రెండమ్మా అని ఆహ్వానించేవారు గుండా. అర్థమవుతుందండి? వాళ్ళు ఏ శ్రమలో ఉన్నారో, బాధలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, పాప భీతిలో ఉన్నారో, వాళ్ళు ఎటువంటి బాధలలో జీవిస్తున్నారో, అవసరమైతే నీవే వారిని సంఘానికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. వారు ఎలాంటి వారైనా సరే. ఎందుకంటే
యేసయ్య వచ్చింది ఈ లోకంలో ఎవరి కోసం అంటే పాపుల కోసమే వచ్చాడు యేసయ్య. ఎవరి కోసం అండి? చెప్పండి అందరు, ఎవరి కోసం వచ్చాడు? డాక్టర్ ఎవరికి కావాలి? పాపులకు కాదమ్మో. డాక్టర్ ఎవరికి కావాలి? రోగులకే. కానీ యేసయ్య అదే అన్నాడు, ఓ రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు కదా. అలాగే పాపంలో బ్రతుకుతున్న వారి కోసమే నేను వచ్చాను, నీతిమంతుల కోసం నేను రాలేదన్నాడు యేసయ్య. అంటే నీతిమంతుడు ఎవడూ లేడు. డాక్టర్ కూడా ఎవరికి అవసరం అంటే రోగులకే అవసరం, అంతేనా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నాకెందుకో నాకంతా బాగానే ఉంది కానీ ఎందుకన్నా మంచిది ఒకసారి నాకు మొత్తం చూడండి. రోజు వెళ్ళి చెక్ చేయించుకుని వెళ్తామా? ఆయన్ని దర్శనం చేసుకుని వెళ్తామా? మాట్లాడరు, వెళ్ళరు. మనిషి కోరుకుంది ఏదయ్యా అంటే, మనిషి ఇష్టపడింది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళటమే ఇష్టం ఉండదు మనిషికి. అది చూడగానే నేను దీనిలోకి వెళ్ళకూడదు అని కోరుకుంటాడు మనిషి, అంతేనా కదా? ఇప్పుడు హాస్పిటల్లో కూడా భలే చేస్తున్నారండి. అసలు హాస్పిటల్లో గణపట్లు ఎలా కడుతున్నారంటే 5 స్టార్ హోటళ్ళు ఉంటాయి చూసారా, అలా కడుతున్నారా లేదా? బిల్స్ కూడా అలాగే వేస్తున్నారు. డాక్టర్ అంటే ఎవరో ఒక ఆయన ఇంగ్లీష్లో భలే చెప్పాడు, డాక్టర్ ఈజ్ ఏ పర్సన్ హూ కిల్స్ యువర్ ఇల్స్ ఆఫ్టర్ బిల్స్. డాక్టర్ అంటే ఎవరంట? హూ కిల్స్ యువర్ ఇల్స్ ఆఫ్టర్ బిల్స్. కిల్స్ అంటే చంపుతాడు. ఏం చంపుతాడు? ఇల్స్, మీ రోగాలను చంపుతాడు. ఆ తర్వాత బిల్లులతో చంపుతాడంట మిమ్మల్ని. భలే చెప్పాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం వెళ్ళడానికి ఇష్టపడం కానీ డాక్టర్ ఎవరి కోసం ఉన్నాడు అంటే రోగుల కోసం ఉన్నాడు. అలాగే యేసయ్య కూడా పాపుల కోసమే వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. కానీ కనుక సంఘాలు ఏం చేయాలంటే ఈ రోజున ఆశ్రయం ఇచ్చేవారుగా ఉండాలి. ఈ లోకములో ఎవరైతే ఆశ్రయం లేని వారుగా ఉన్నారో, ఎవరైతే ఆదరణ లేని వారుగా ఉన్నారో, ఎవరైతే ప్రియులారా రకరకాల శోధనల చేత కొట్టబడుతున్నారో వారిని మనము చేర్చుకునేవారుగా ఉండాలి. అడుక్కునే వాళ్ళైనా చేర్చుకునేవారుగా ఉండాలి. అది సంఘములో ప్రేమ అనేది ఉండాలి. అలాంటి ప్రేమ అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒక అడుక్కునే పిల్లవాడు కూడా మందిరానికి వెళ్తే, రాయ్ నువ్వేంటిరా ఈ బట్టలతో వచ్చావు, పో ఇక్కడ నుండి చర్చికి రావాలంటే మంచి బట్టలు వేసుకురావాలరా, ఈ జుట్టు ఏంటిరా, ఈ గడ్డం ఏంటిరా, యవనస్తుడు, ఈ చిరిగిపోయిన బట్టలు ఏంటిరా పో అనేసరికి ఆ యవనస్తుడు కలత చెంది గుమ్మం బయటికి వెళ్ళి ఆ వరండాలో ఉండి, ప్రభువా ఇదిగో జిమ్మీని వచ్చానయ్యా అని మాట చెప్పి వెళ్ళిపోయాడంట. ప్రతి ఆదివారం ఆ గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ లోపలికి రానిరు కాబట్టి ఆ బలిపీఠం వైపు చూసి, ప్రభువా నీ జిమ్మీని వచ్చానయ్యా అని చెప్తూ వెళ్ళాడు. చూసేవాళ్ళు నవ్వుకునేవాళ్ళు అండి, ఇదేంట్రా బాబు గుడికి వచ్చేవాళ్ళు అట్ట కాదురా, మంచి బట్టలు వేసుకురావాలరా, మంచి హెయిర్ స్టైల్ ఉండాలిరా, జుట్టు కత్తిరించుకోవాలరా, గెడ్డం చేసుకోవాలరా, చిరిగిని వేసుకోకూడదురా, వచ్చి గుళ్ళోకి వచ్చి ఆరాధించాలరా, ప్రభుని మహిమపరచాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, ఆ తర్వాత చందా వేసి వెళ్ళాలిరా, అదిరా గుడికి రావడం అంటే ఈడేంట్రా, ప్రభువా ఈ జిమ్మీని వచ్చానయ్యా అంటాడేంటి అని వెళ్ళిపోతాడేంటి దండం పెట్టుకుని అని అనుకునేవాళ్ళు. ఒకరోజు పాపం యవనస్తుడికి మరి వర్షంలో తడిశాడో, వరదల్లో తిరిగాడో, గాలి కొట్టిందో ఏదో జరిగి అనారోగ్యం వచ్చేసింది. దేవుని బిడ్డలారా పడిపోయాడు. రోగాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసినాయి. ఎవరు పట్టించుకోలే కొంతకాలం. దేవుని బిడ్డలారా ఎవరో మీలాంటి ఒక ఆయన చూసి జాలిపడి తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలోనో పడేశాడు. వాళ్ళైతే ఏదో రకంగా వైద్యం చేస్తారులే అని పడేశారు. డాక్టర్లు వైద్యం దిక్కులేనివాడు, అనాథ, ఎవరు లేనివాడు, ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు లేరు. ప్రియులారా ఎవరో ఒక ఆయన జాలిపడి తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తే
అందులో ఏడుస్తూ ఉన్నాడు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుంటే ఏడుస్తున్నాడు. అయ్యో, నాకు తల్లి లేరు, నాకు తండ్రి లేడు, ఎవరు లేరు, నేను బ్రతుకుతానా లేదా, చచ్చిపోతానేమో అని ఏడుస్తుంటే, దేవుని బిడ్డలారా, ఏడ్చి ఏడ్చి పడుకుని నిద్రపట్టినప్పుడు ఆయనకు ఒక దర్శనం కనపడుతుంది. ఏంటంటే యేసు ప్రభు వారు ఆ దర్శనంలో ప్రత్యక్షమై తెల్లని మహిమ స్వరూపంతో ప్రత్యక్షమై కనబడి అంటున్నాడు, జిమ్మీ, ఇదిగో నీ ప్రభువుని వచ్చాను అని వెళ్ళిపోయాడంటే యేసయ్య. ఆ క్షణమే, ఆ రాత్రే అతనికి మంచి ఆరోగ్యం వచ్చేసింది. తెల్లారి లేచాడు ఆరోగ్యంతో. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డాక్టర్, నన్ను ప్రభు స్వస్థపరిచాడు, రాత్రి నా ప్రభు నాకు కనపడ్డాడు. సిస్టర్, రాత్రి నా ప్రభు నాకు కనపడ్డాడు, ఇక అక్కర్లా, మీరేం ట్రీట్మెంట్ చేయక్కర్లా, నాకు తగ్గిపోయింది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడంట. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఆశ్రయపురం ఎవరికి? ఈ సంఘం ఎవరికయ్యా అంటే దిక్కులేని వారికి. ఈ సంఘం ఎవరికయ్యా అంటే ఆదరణ లేని వారికి. ఈ ఆశ్రయపురం ఎవరికయ్యా అంటే ప్రియులారా, ఈ లోకంలో సంతోషం లేని వారికి. ఈ ఆశ్రయపురం ఎవరికయ్యా అంటే ఆదరణ లేని వారికి, నెమ్మది లేని వారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి. సంఘమా, మనం వారిని చేర్చుకొని వారిని ఆదరించాలంట, వారి కొరకు ప్రార్థన చేయాలంట, వారిని ప్రేమించాలంట. ప్రేమిస్తున్నావా సంఘంలోకి వచ్చిన వారిని? కనుక దేవుని బిడ్డలారా, ఎవరినైనా సరే మనము చేర్చుకునేవారుగా ఉండాలి, ఆదరించేవారుగా ఉండాలి, వాళ్ళకి బాగోకపోతే పరామర్శించేవారుగా ఉండాలి, వారి కొరకు ప్రార్థించాలి. అవసరం అనుకుంటే నువ్వు చేయగలిగితే కొద్దిగా ఆర్థికంగా ఏదైనా చేసినా మంచిదే. మన సంఘంలో ఏమనస్తులు చేయట్లా, పురుషులు స్త్రీలు కొంతమంది 150 రూపాయలు ఇవ్వట్లా, సంఘానికి రాపోయిన వాళ్ళకి మనం సహాయం చేయట్లా. దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఆశ్రయపురంగా ఉండాలి. బాధల్లో వస్తారు ఎంతోమంది, కష్టాల్లో వస్తారు ఎంతోమంది, కన్నీటితో వస్తారు చాలామంది. వారి కన్నీరు ఏంటో మనం తెలుసుకొని, అయ్యా సహోదరుడా నీకోసం ప్రార్థన చేస్తాను, సహోదరి నీకోసం ప్రార్థన చేస్తానమ్మా అని ధైర్యపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. రావటమే, మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా, మీ బాధలు ఏంటమ్మా అని అడగాలి. కానీ మీరేంట్లు అనకూడదు. ఏంట్లు కౌంట్లు అన్నట్టుగా. ఏంటండి, ఏం అడగకూడదు, మాట్లాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. అర్థమవుతుందా? ఎలాంటివి మనం చూడకూడదు. బ్లడ్ బ్యాంక్ ఉంటుంది విజయవాడలో, ఆ ప్యాకెట్ల మీద రాసి ఉంటుందా, వీడి పాలన్నాడు, వీడి పాలన్నాడు. సస్తారు ఎక్కించుకోపోతే. ముందు ఏదో ఒకటి ఎక్కించరా బాబు, నేను చచ్చేటట్టు ఉన్నాను అనరు. దేవుని బిడ్డలారా, సంఘం అనేది కూడా క్రీస్తు యొక్క శరీరం. దేవుని బిడ్డలారా, మనం అందరం ఆయన శరీరంలో ఉన్న అవయవములము. వీఆర్ ద పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన శరీరం యొక్క పార్ట్స్ మనం. సంఘం అనేది ఆయన శరీరం యొక్క భాగాలు. శరీరం అంతా ఐక్యతగా ఉంటుంది. హల్లెలూయా. కింద కాలుకు దెబ్బ తగిలితే చెయ్యి కిందకు వంగి తుడుస్తుంది, బ్లడ్ అంతా తుడుస్తుంది. కాలుకి దెబ్బ తగిలితే చెయ్యి తుడుస్తుంది. చూసారు ఉన్న యూనిటీ. కళ్ళేమో ఏడుస్తాయి, కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, చేతులేమో వంగుతున్నాయి. కాలుకి దెబ్బ తగిలితే చేతులు తుడుస్తున్నాయి. ఈ కాలు సహాయం చేస్తుంది. నువ్వు కుంటు కాసేపు దెబ్బ బాగా తగిలిందిగా, నేను మోస్తాలే బరువు అంతా, నీకు నువ్వు పైకెత్తు కాలు అని ఈ కాలు మోస్తుంది. ఎంత యూనిటీ. నేను చెప్పింది విన్నారా మీరు? కుడి కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, కుడి కాళ్ళకు దెబ్బ తగలగానే కళ్ళు ఏడుస్తాయి, నోరేమో అబ్బా అంటుంది, 2 చేతులు వంగి గాయం తుడుతాయి. నడవలేని సమయంలో ఎడంకాలు అంటుంది, భారం అంతా నేను మోస్తలే, నువ్వు నడవద్దులే, నువ్వు రెస్ట్ తీసుకో అంటుంది. కుంటుతాం, కొంచెం దూరం కుంటుతాం. శరీరంలో ఉన్న ఐక్యత, అది యూనిటీ. సంఘములో కూడా అలాంటి ఐక్యత అనేది ఉండునుగాక. హల్లెలూయా.
ఆశ్రయపురముగా ఉండాలి. సంఘం అనేది ఆశ్రయపురంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇతరులకి ఆశ్రయం ఇచ్చేదిగా ఉండాలి, చేర్చుకునేదిగా ఉండాలి. వారు బాధలో వస్తారు, కష్టాల్లో వస్తారు, కన్నీళ్లతో వస్తారు, వారిని చేర్చుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం సంఘానికి వచ్చే వాళ్ళందరూ భలే హ్యాపీగా వస్తున్నారు, మంచి బట్టలు వేసుకుని వస్తున్నారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ హృదయంలో ఎంత వేదన ఉందో, ఎన్ని కన్నీళ్ళు ఆపుకుని వస్తున్నారో, ఎంత దుఃఖంతో వస్తున్నారో మనకు తెలియదు. చాలాసార్లు గుండె బ్రద్దలైపోయిన సమస్యలతో మందిరానికి వస్తూ ఉంటారు. దేవుని బిడలారా, దేవుడన్నా నాకు ఆదరణ ఇస్తాడేమో, ఈ వాక్యం ద్వారా అయినా నాకు ఆదరణ కలుగుతుందేమో, దేవుడు నన్ను కనికరిస్తాడేమో అని గొప్ప ఆశతో మందిరానికి వస్తూ ఉంటారు. దేవుని బిడలారా, కాబట్టి సంఘం అనేది ఆశ్రయపురముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు, ఎవరినైనా ఆదరించావా? ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించావా? ఎవరి కన్నీళ్ళైనా తుడిచావా? ఎవరినైనా ఆదుకున్నావా? ఎవరికైనా సహాయం చేసావా? అర్థమవుతుందా? మన యవనస్తులు వెళ్ళి కొంతమంది విధవరాండ్రకి సహాయం చేస్తూ ఉంటే ఆ విధవరాండ్ర కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, మాకెవరు అన్నదమ్ములు సహాయం చేయలేదే, మాకు బంధువులైన వాళ్ళు ఎవరు సహాయం చేయలేదే, ఇదిగో ఈ సంఘం నుండి ఎవరో వచ్చారు, వీళ్ళు మా స్థితి తెలుసుకున్నారు, మా పరిస్థితి తెలుసుకుని వీళ్ళు మాకు సహాయం చేశారు అని చెప్పి వారిని చూసి వాళ్ళు చేతులు పట్టుకుని ఏడుస్తారు కొంతమంది. కారణం ఏంటంటే సంఘం అనేది ఆశ్రయపురముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది మన సంఘంలో స్త్రీలు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి రండి, ఆమె వాక్యం చక్కగా చెప్తుంది రండి అని కొంతమందిని తీసుకొస్తూ ఉంటారు. కొత్త వాళ్ళని మందిరాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఆదరణ కావాలి, వారికి విడుదల కావాలి, వారికి కొంత ధైర్యం అనేది కావాలి, నిబ్బరం అనేది కావాలి. సంఘమా, ఈరోజు మనము ఆశ్రయపురముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?